ఆ నిజాన్ని వాళ్ళకి చెప్పాలని చూస్తున్నావా? అంటే నన్ను చంపించాలని చూస్తున్నావా? నిన్ను బతికిన నువ్వు బతకూడదు, నువ్వు బతకూడదు, బతకూడదు. నిజం నీతోనే చచ్చిపోవాలి. నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. నిజం నీతోనే చచ్చిపోవాలి, చంపేస్తాను. తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? నిన్ను బతకనెవరు, నిన్ను వదలను. ఏడ్రా వాడు? ఇటే వచ్చాడు సార్. ఎటేలాడో కనపట్టలేదు. కనపట్టలేదు. రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా జాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమ రసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా గరుడగమనరారా గరుడగమనరారా అమ్మ సార్ శ్యామ్
సూర్య, ఏం జరిగినా సరే యాగం పూర్తవలసిందేరా. స్వామీజీ, ఏమీ కంగారు పడకండి, అంతా శుభమే జరుగుతుంది. బాబు, అమ్మాయిని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టు. ఇదేంటి డాడ్, ఒక్కడుగు కూడా వేయలేక అక్కడే పడిపోతుందనుకుంటే ఇన్ని అడుగులు వేస్తూ ఇక్కడి దాకా వచ్చింది. నువ్విచ్చిన మందులో పవర్ లేదా ఏంటి? చూస్తూ ఉండు బేబీ. కళ్యాణ కార్యక్రమం శుభప్రదంగా పూర్తయింది. రేపు మహాయాగానికి సిద్ధం కండి. అనయ్య, డాక్టర్ వచ్చిందనయ్య. శామ్, ఎవరికో బాగోలేదని ఫోన్ చేశారు. పేషెంట్ ఎవరు? తినేనండి. మీరు చాలా వీక్గా ఉన్నారు. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ అమ్మాయిటి లాంటి పూజలు యాగాలు చేయించకండి. లేదు డాక్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ యాగం ఆగడానికి వీల్లేదు. జరగాలి. నాకేం కాదు.
కాదు అని నువ్వేలా చెప్తున్నావమ్మా? నేను డాక్టర్ని, నా మాట కూడా వినవా? ఈ విషయంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు డాక్టర్. రేపు మహాయాగం జరగాలి అంతే. ఓకే, మీరింత మొండిగా మాట్లాడుతుంటే నేను మాత్రం ఏం చెప్పగలను? యో విష్. వీక్గా ఉన్నారని చెప్తున్నా వినిపించుకోకపోతే నేను మాత్రం ఏం చేయగలను? నా శరీరం బలహీనంగా ఉండొచ్చు డాక్టర్, నా మనసు దృఢంగానే ఉంది. నాకేం కాదు, ఈ యాగం నేను చెయ్యగలను. నా వంశాన్ని నేను కాపాడుకోవాలి, నేను చెయ్యగలను. నన్ను నమ్మండి. ఏమోనండి, ఇక మీ ఇష్టం. నేను చెప్పాల్సిందంతా చెప్పాను, వస్తాను. నేను చెయ్యగలను, చేస్తాను. ఇక్కడి దాకా వచ్చాక వెనకడుగు వేయకూడదు. రేపొక్కరోజు వదిలితే ఆ తర్వాత జరగబోయే అనార్థాలను మనం ఎవ్వరు ఆపలేము. అందుకే చెప్తున్నాను, రేపు బావతో కలిసి మహాయాగాన్ని సంపూర్ణంగా నేను పూర్తి చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా కోసం కాదు, మన వంశం కోసం. సరే సరే, అందరూ ఇంటికి రండి. నీ మీదే భారం వేశాను. ఈ మహాయాగానికి ఏ అవంతరాలు జరగకుండా నిర్విఘ్నంగా జరిపే బాధ్యత నీదేనమ్మా. నిన్నే నమ్ముకున్నాను తల్లి, నువ్వే కరుణించు. ఈ మొక్కు తీర్చుకునే భాగ్యాన్ని నా వంశానికి ప్రసాదించు. ఇంకా పరీక్షించకమ్మా, శాంతించు. నీ అనుగ్రహాన్ని అభాగ్యులమైన మాపై చూపించి ఆదుకో. నువ్వే మాకు దిక్కు. రేపు యాగం జరగాలి. మాపై నీ కలిగిన కోపం పోవాలి. నీ చల్లని చూపులు మా వంశానికి కావాలి. ఆశీర్వదించమ్మా, నీ ఆశీస్సులు అందించు. చింతాతయ్య, ఏమని చెప్పను తల్లి. చిన్నదానివైనా గొప్ప మనసున్న దానివని మరోసారి నిరూపించుకున్నావు. నీ మీద కోపాన్ని పెంచుకున్నా, ఈ మహాయాగం వరకే నువ్వు కోడలివి అని చెప్పినా, నువ్వు వాళ్లపై చూపిస్తున్న ప్రేమని, నీ ప్రాణానికి తెగించి నువ్వు చేస్తున్న ఈ సాహసాన్ని ఏమని చెప్పనమ్మా. నీకేం కాదులే అని ఏం భరోసా ఇవ్వగలను? నా చిట్టి తల్లికి రక్షణగా ఉండమని ఆ రంగనాథుణ్ణి కోరుకోవటం తప్ప ఇంకేమీ చేయలేను. అమ్మా, ఒక్కటి మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. నీ మంచితనానికి మంచే జరుగుతుంది. చీకట్లు అలుముకున్న నీ జీవితం అంతా వెలుగులతో నిండుతుంది, వెలుగులతో నిండుతుంది. అమ్మా, నిజాన్ని బయటపెట్టే అవకాశం మనకి మరో రూపంలో కనపడింది. ఆవిరి అయిన ఆశలు మళ్ళీ చిగురించబోతున్నాయమ్మా. చింతాతయ్య? అవునమ్మా, మీ తాతగారున్న కాలం నుంచి
గుళ్ళో ప్రసాదాలు చేస్తున్న పేదరాశి పెద్దమ్మని నేను కలిశాను. పేదరాశి పెద్దమ్మంటే మేం కలిసామని చెప్పామే, ఆవిడేనా చింతత్తయ్య? అవునమ్మా. ఆవిడికి నిజం తెలుసా? తెలీదమ్మా. ఆ పేదరాశి పెద్దమ్మ అసలు పేరు సుబ్బమ్మ. అంటే చక్రధరే రంగడు మాట పోవడానికి కారణమై ఉంటాడు చింతత్తయ్య? ఖచ్చితంగానమ్మా. నిజం ఆ రంగడికి తెలిసుంటుంది. కాబట్టే ఆ చక్రధర్ వాడికి మాటలు రాకుండా నాలుక తెగేసుంటాడు. ఎందుకంటే చక్రధర్ ఎంత క్రూరమైన మనస్తత్వం కలవాడో దగ్గర నుంచి చూసిన నాకు తెలుసమ్మా. అది ఖచ్చితంగా వాడి పనే. మరి ఇంకెందుకు ఆలస్యం? రంగన్ని తీసుకొచ్చి అమ్మమ్మ ముందు నిలబెడదాం. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. కావలసిన రంగడు కనిపించటం లేదు. ఒకవేళ పొరుగురికేమైనా వెళ్ళుండొచ్చు. నేను ఎలాగైనా రంగడిని వెతికి పట్టుకుంటాను. అమ్మా, నువ్వు మహాయాగం సంగతి చూడు. చింతత్తయ్య, రేపటితో నా సమస్య తీరిపోవాలి. నిజమేంటో మన వాళ్ళకి తెలియాలి. తెలుస్తుందమ్మా. నువ్వు నిశ్చింతగా ఉండు. దేవుడు లేడు. హలో మిస్టర్. ఎవరండి మీరు? ఏం కావాలి? వజ్రపాటి కుటుంబం చేస్తున్న పూజల్ని వీడియో కవరేజ్ చేస్తుంది నువ్వేనా? అవునండి. ఆ వీడియో ఫుటేజ్ని గంత నేను చూడాలా. మీరెవరు? సిఐ దీపిక. సారీ మేడం, కూర్చోండి. ఫుటేజ్ చూపించు. రివైండ్ చేయి. ఇంకొంచెం, కొంచెం ఫార్వర్డ్ చేయి. ఈరోజు తీసిందంతా ఇదేనా? ఇంకేమైనా రష్ ఉందా? ఇంతే మేడం. ఓకే. సి, నేను ఈ ఫుటేజ్ చూసినట్టు నాకు తెలిసినట్టు ఎవరికీ తెలియకూడదు. ఎవరికి చెప్పను మేడం. ఎక్కడైనా నోరు జారేవో నువ్వు బయటికి రా, జైల్లోనే ఉంటావు. అయ్యో, చెప్పను మేడం, ఎవరికి చెప్పను. గుడ్. రంగడు, నీకోసమే వెతుకుతుంటే లక్కీగా కనబడ్డావు. నేనెవరో తెలుసుగా?
వజ్రపాటి రంగారావు గారి మనవరాల్ని. నువ్వు నాకొక నిజం చెప్పాలి రంగడు. మా తాతయ్య చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావని, నువ్వు మాటని కోల్పోవాల్సిన పరిస్థితి నీకు ఆ రోజే కలిగిందని నాకు తెలిసింది. నిజమేనా? అసలు అక్కడ ఏం జరిగింది? మా తాతయ్య చనిపోవడానికి కారణం ఏంటి? నీకు నిజం తెలుసు అనుకుంటున్నాను. తెలిస్తే చెప్పు రంగడు. నువ్వు చూపించే సాక్ష్యం మీదే నా జీవితం, నా కుటుంబం ఆధారపడుంది. చెప్పు రంగడు, నీకు తెలిసిన నిజం చెప్పు. చెప్పు రంగడు, నీకు తెలిసిన నిజం చెప్పు. మా తాతయ్యని చంపిందెవరు? నీకు తెలిసింది నిజమేనా? చెప్పు.